హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చంద్రికాస్ కిచెన్. ఈరోజు నేను ఎగ్ రైస్ చేయబోతున్నానండి. ఇది పిల్లలకి చాలా నచ్చుతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేయాలో చెప్తానండి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత ఒక 2 ఎగ్స్ తీసుకుని దాన్ని ఒక బౌల్లో వేసి బీట్ చేసి దాన్ని ఈ ఆయిల్లో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని బాగా కలపండి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని మనం సపరేట్ చేసుకుందామండి, వేరే బౌల్లోకి తీసుకుందాం. దీనివల్ల ఎగ్ రైస్ స్మెల్ రాకుండా మంచి టేస్టీగా బాగుంటుందండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. తర్వాత ఒక బే లీఫ్ కట్ చేసేసుకోండి. తర్వాత 3 పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి. తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా పొడవుగా తరిగింది వేసుకోండి. కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. కరివేపాకు చిట్టుపట్లాడిన తర్వాత కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకుందామండి, మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది. కొంచెం పుదీనా సరిపోతుందండి. తర్వాత మనం అల్లం వెల్లుల్లి కచ్చా పచ్చగా దంచి పెట్టుకోవాలండి. ఒక పావు టీ స్పూన్ అండి సరిపోతుంది, జస్ట్ స్మెల్ కోసం మనకి. అది కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. తర్వాత తగినంత ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందామండి. తర్వాత ఒక స్పూన్ కారం కూడా యాడ్ చేస్తామండి. తర్వాత ఒక పావు టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేశానండి నేను. మీకు ఇష్టం లేకపోతే దీన్ని స్కిప్ చేయొచ్చండి. దీన్ని కూడా వేసి ఫ్రై చేశాక మనం ముందుగా ఉడికించి చల్లారి పెట్టుకున్న రైస్ని యాడ్ చేయాలండి. ఇది వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకున్న ఎగ్ని కూడా దీంట్లో వేసేసుకుందామండి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. దీన్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. చిటపట్లాడే వరకు ఫ్రై చేయండి. తర్వాత మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. దీని మీద నేను కొంచెం ఎగ్ తోటి కొత్తిమీర తోటి గార్నిష్ చేస్తున్నానండి కొంచెం. ఇప్పుడు ఇది ఎగ్ రైస్ రెడీ అయిపోయిందండి. మీరు మీ కిడ్స్తో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.